యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 13వ చరణం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడును అగుదును. కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నారంటే, దురభిమాన పాపములు నన్ను పడవకండి తండ్రి, ప్రభువా నేను పాపము చేయకుండా నాకు సహాయం చేయండి అని ఆయన కోరుకుంటూ ఉండడంలో ఉన్న అర్థం ఏంటంటే దురభిమాన పాపం. దురభిమాన పాపం అంటే ఏంటి అంటే, దురభిమాన పాపం అంత భయంకరమైనదా? ఆయన ప్రత్యేకంగా ఈ పాపం గురించి వ్రాయించి, దురభిమాన పాపంలో నన్ను పడనివ్వకుండా నన్ను కాపాడవా అని వేడుకుంటున్నాడు. నన్ను దురభిమాన పాపంలో పడకుండా నువ్వు కాపాడు, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడును అగుదును అంటున్నాడే. అంటే నిందారహితంగా ఉండాలి అంటే, అధిక ద్రోహము చేయకుండా ఉండాలంటే, యథార్థంగా ఉండాలి అంటే, అది జరగనివ్వకుండా ఆపేటువంటి ఒక పాపాన్ని మనం జయించాలి. ఏంటి ఆ పాపం అంటే దురభిమాన పాపం. దురభిమాన పాపం అనేది మనకి ఎక్కడా బైబిల్లో ఎక్కడా కనిపించదు. ఈ ఒక్క చోటే దురభిమాన పాపం అని రాయబడి ఉంటుంది. ఈ దురభిమాన పాపాన్ని దావీదు భలే బాగా గుర్తించాడే. దావీదు రాసిన కీర్తన ఇది. కీర్తనలు అనేకములు ఉన్నాయి, వాటిలో రాసిన దావీదు కొన్ని. ఆయన రాసింది 73 కీర్తనలు, వాటిలో ఈ 19వ కీర్తన ఒకటి. అయితే ఆయన అంటారు, దురభిమాన పాపంలో నన్ను పడనవద్దు నా తండ్రి ప్రభువా అని వేడుకుంటున్నారు. అంటే దురభిమాన పాపం అనేది బైబిల్లో ఒక్కచోటే ఉందని మనం చూసాం. అయితే దాన్ని పసిగట్టాడు. దురభిమాన పాపం అనేది ఒకటి ఉంది, దానిలో పడితే అది ఒక లోతైనటువంటి గొయ్యి, అదొక ఊబి, దాని నుండి రావడం కష్టం అని బాగా గుర్తించినటువంటి దావీదు దురభిమాన పాపం గురించి ఆ పదాన్ని ఎత్తిపట్టి, ఇదిగో ప్రభువా నాలో ఈ దురభిమానం వస్తుంది, నాకు దానిలోకి వెళ్ళనివద్దు, ఆ పాపంలోని పడనివద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకీ దురభిమానం అంటే ఏంటి మనం చూద్దాం. దురభిమానం అంటే ఇంగ్లీష్లో రాయబడిన మాట ప్రెజంప్టస్. అంటే దాని అర్థం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ లేదా యారోగెంట్. తెలుగులో దానికి ఇంకొక అర్థం చూసామంటే అహంభావం మరియు గర్వం. దురభిమానం అంటే అర్థం ఏంటంటే అహంభావం, గర్వం. అంటే అహంభావం అంటే, దురభిమానం అంటే మనిషి ఉన్నదానికంటే, తనకు ఉన్న స్థాయి కంటే ఎక్కువగా ఊహించుకోవడం, ఎక్కువగా ప్రగల్భాలు పలకడం, ఎక్కువగా చూపించుకోవడం. అంటే ఒక 10 రూపాయలు అంటే 50 రూపాయలు ఉన్నట్లుగా ప్రవర్తించడం. 50 పైసలే ఉంది కానీ 50 రూపాయలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. అయితే వారున్న స్థాయి కొంచెం అయినప్పటికీ ఎంతో ఉంది అన్నట్టుగా ప్రవర్తిస్తారు. వారు చేసేది చిన్న సహాయమే కానీ దాన్ని పేపర్లో వేయించుకొని, న్యూస్లో పెట్టించుకొని పెద్ద సహాయం చేసినట్టుగా చూపించుకుంటారు. వాళ్ళు చేసేది చిన్న ప్రార్థనే, మేము గంటలు ప్రార్థన చేస్తాం, రోజులు ప్రార్థన చేస్తాం అని చెప్పుకుంటారు. వాళ్ళు ఉండేది ఒక పూట ఉపవాసమే, దాంట్లో కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు, ఏదో ఒక టిఫిన్ లాగా చేసేస్తూ ఉంటారు. టిఫిన్ అని పేరుతో తినాల్సిన ఎన్ని తింటారు, మేము ఉపవాసంలో చెప్పుకుంటారు. అంటే దురభిమాన పాపం ఉన్నదానికంటే అధికంగా చూపించుకోవడం, కలిగిన దానికంటే ఎక్కువగా చూపించుకోవడం. దీని గురించి వ్రాయబడిన మాట మనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. తన్ను తాను ఎంచుకొనదాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. నేడు ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా ప్రభు చెప్తున్నారు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు, తనకున్న స్థాయిలోనే తను ఉండాలి. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, నీవు ఏ బండ నుండి చెక్కబడ్డావో దాన్ని గుర్తుపెట్టుకో. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆమె చింతకాయలు అమ్ముకుంటూ ఉండేది. ఆమె చింతకాయలు అమ్ముకుంటూ
ఉంటూ ఉంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ద్వారా ఆమెను ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటాను అని ఆమెను వివాహం ఆడి తనతో పాటు దుబాయ్ తీసుకెళ్ళాడు. బాగా డబ్బులు సంపాదించారు, అప్పటికి డబ్బులు బాగున్నాయి. అయితే తన సొంత ఊరు చూడాలనిపిస్తుందని తను వాళ్ళ భర్తను అడిగినప్పుడు తీసుకొచ్చాడు. ఆ ఊరికి రాగానే చిన్న పల్లెటూరు కుగ్రామం కారులో వస్తూ ఉంటే అటుపక్కన చింతకాయలు అమ్మేటువంటి ఆ ప్రాంతంలో ఇటు చింతకాయలు ఎక్కువగా కాస్తూ ఉంటాయి. ఆవిడ చింతకాయలు అమ్ముకుంటూ ఉండేది. అయితే ఆ ఊర్లో అంతే చింతకాయలు కాబట్టి చింతకాయలు అమ్ముకుంటే ఇంకో ఆవిడ తట్టెత్తుకుని వెళ్తూ ఉంది. అయితే ఈ కారులో డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ ముందు నేను పల్లెటూరు వ్యక్తిని కాదు అని చూపించుకోవడం కోసం అక్కడ ఆగిన కారులోంచి ఆమె తట్టపట్టుకుని ఒక ఆమె వెళ్తూ ఉంటే ఆమెను పిలిచి ఇవి ఏంటి అని అడగడానికి ఆమెకు బాగా నేను ఫారెన్లోనే పుట్టాను, నేను విదేశాల్లోనే పెరిగాను, బాగా సంపాదించాను, నాకు ఇవన్నీ తెలియదు, నేను చాలా రిచ్ కిడ్ని అన్నట్లుగా ఇదేంటిది అని అడుగుతుంది. ఇవి చింతకాయలమ్మా అన్నారు. చింతకాయలు అనగానే ఏమన్నారు, చింతకాయలు తెలుసు కదా సంగతి ఆమెకి. కానీ అంటది వాట్ ఈస్ దిస్ చింతకాయ అంటే ఆమెకు ఆ పదం తెలీదు, అది ఇంగ్లీష్లో కూడా తెలియదు, నేను ఎప్పుడు వినలేదు నా భూములు నేను పుట్టిన కాడి నుంచి అన్నట్లుగా వ్యవహరిస్తుంది. కానీ తను పుట్టింది ఎక్కడ, అదే ఊర్లో, చేసిన పని ఏంటి, అదే అమ్ముకోవడం, చింతకాయలు అమ్ముకోవడమే. కానీ అంటుంది ఇది ఏంటిది అనడానికి వాట్ ఈస్ దిస్ చింతకాయ అంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఏ బండ నుండి చెక్కబడ్డావు దాన్ని గుర్తుపెట్టుకో. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఒకప్పుడు ఎలా ఎదిగావు, దేవుడు ఎలా సహాయం చేశాడు. అయితే వాటన్నిటిని మరచి ఇప్పుడు స్థితి మారగానే కన్ను మీరు ఎరుగుక అహంభావంతో గర్వం అనేటువంటి గుర్రం ఎక్కి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ చిన్నగా ప్రారంభించినటువంటి పరిచర్య ఇప్పుడు అనేక వేల మంది లక్షల మంది జనాలు వస్తూ ఉంటే ఇప్పుడు జనాలు దోచుకుంటూ జనాలకి దుర్బోధలు చేస్తూ అబద్ధ ప్రవక్తగా ఎంచబడి మారిపోయి వాళ్ళకి వాక్యంలో ఉన్నది చెప్పకుండా వాక్యంలో లేనిది చెప్తూ దురభిమాన పాపంలో పడిపోయి నేను గొప్ప అని చూపించుకోవాలన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ కాస్ట్లీగా ఉండదు, ఎక్కడ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారో అంత రిచ్గా అంత కాస్ట్లీయెస్ట్గా ప్రైస్ ఎక్కువగా వెల ఎక్కువ చెల్లించి సూట్లు కుట్టించుకోవడం, చీరలు కుట్టించుకోవడం, ఇంకా రకరకాలైనటువంటి వస్త్రాలు, అలంకరణలు ఇవన్నీ చూస్తూ ఉంటే అది దురభిమాన పాపం. తన్ను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవడం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక చిన్న స్థాయి నుంచి ఎవరైనా ఎదిగితే ఆ స్థాయిని విడిచిపెట్టి స్థాయిని మర్చిపోయి కన్ను మిన్ను ఎరుగక దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టి ఒకప్పుడు ఉద్యోగం లేనప్పుడు లేదా చిన్న వ్యాపారం ఉన్నప్పుడు చక్కగా మందిరానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగం వచ్చి లేదా వ్యాపారం కొంచెం వృద్ధి పొందిన తర్వాత చర్చి అడ్డొచ్చేస్తుంది. ఇప్పుడు ఆరాధన అడ్డైపోయింది. సో ఆరాధన పక్కన పెట్టేసి ఆరాధన విడిచిపెట్టి వాళ్ళ సొంత చిత్తాల కొరకు డబ్బు సంపాదన కొరకు ముందుకు సాగుతూ ఉంటే వాక్యం సెలవిస్తుంది అది దురభిమాన పాపం. లేదా పిల్లలు పుట్టక ముందు మందిరానికి వస్తారు, పిల్లలు పుట్టిన తర్వాత మందిరం మానేస్తారు. ఏంటమ్మా మానేస్తారు మందిరానికి అంటే పిల్లలు పుట్టేసరికి ఇంకెందుకు అని అంటున్నారు తల్లి. అంటే దురభిమాన పాపంలో పడిపోయారు. మళ్ళీ అంటారు ఉద్యోగం రాకముందు వస్తారు, ఉద్యోగం రాగానే మందిరాన్ని మానేస్తారు, దేవుని విడిచిపెట్టేస్తారు. కారణం ఏంటంటే ఎందుకయ్యా రాలేదు బ్రదర్ అంటే నాకు ఉద్యోగం వచ్చేసిందిగా, మేము పలానా ఊర్లోకి వెళ్ళిపోయాను, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది, హైదరాబాద్లో జాబ్ వచ్చిందని రకరకాలుగా చెప్తూ ఉంటారు సహోదరులు. అంటే ఏంటి అర్థం ఏంటంటే మందిరాన్ని విడిచిపెట్టేసి దురభిమాన పాపంలో పడిపోయారు. ఒకప్పుడు వివాహం కానప్పుడు వివాహం జరగాలనేటువంటి ఆలోచనతో దేవునికి మొరపెడుతూ యాచిస్తూ మందిరంలో గడిపేవాళ్ళు. ఇప్పుడు వివాహం అయిన తర్వాత మంచిగా సెటిల్ అయిపోయిన తర్వాత ఇక దేవుడు లేడు, ఏంటంటే వివాహం జరిగిపోయింది ఇంకెందుకు దేవుడు. అలాంటి మాటలు విన్నప్పుడు హృదయం లోతులోకి ఆ మాటలు నాకు చొచ్చుకుంటూ ఉంటాయి. ఎందుకంటే అది దురభిమాన పాపం. అది యథార్థంగా ఉండనివ్వదు, ద్రోహం చేయనివ్వకుండా ఆపదు, మరియు దేవుని దృష్టికి నిందారహితులుగా ఉండనివ్వదు. కాబట్టి దురభిమాన పాపం అనేది ఎంతో భయంకరమైనటువంటి పాపం. అందుకే మనం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. పౌలు అంటారు, నేను దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు క్రీస్తు వలన పొందిన పరిచర్ను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోను. దేవుని సేవలో దేవుని పరిచర్లో ఈ ప్రాణమును ఎంత మాత్రం నేను శ్రేష్టమైనదిగా
ప్రియమైనదిగా అస్సలు ఎంచుకోను. ఎందుకంటే ఇదొక పాత్ర, ఇదొక సాధనం అంతే. నా శరీరాన్ని బట్టి నేను మాట్లాడడానికి, ఉపవాసము చేయడానికి, శక్తిని పొందుకోవడానికి, దేవుని క్రియలు ఈ చేతుల ద్వారా చేయడానికి, మోకరించి ప్రార్థించడానికి ఈ కాళ్ళను ఉపయోగిస్తాను తప్ప ఈ శరీరం నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోను. అయ్యో నేను ఉపవాసం ఉంటే నాకు ఈ షుగర్ ఉంది, బీపీ ఉంది, అయ్యో నేను మోకాలేసి నాకు మోకాలు నొప్పులు, అయ్యో నేను నిద్ర కాస్తే నాకు కండ్లు నొప్పులు వస్తాయి, లేదా నాకు తలకాయ నొప్పి వస్తుంది. ఇది శరీరం క్రియలను గూర్చి నేను ఆలోచిస్తూ దేవుని సువార్తకు అడ్డం చెప్తూ నేను దీన్ని ప్రియమైనదిగా ఎంచను. ఒకసారి ఏం జరిగిందంటే, బాగా బైబిల్ చదువుతూ, నేను ఎప్పుడు ఆఫీస్కి బైబిల్ తీసుకెళ్తూ ఉంటాను. అయితే ఆ రోజు నేను వేరే స్టోర్కి వెళ్ళాల్సి వచ్చింది. వేరే స్టోర్లో అక్కడ చూసుకొని నేను ఖాళీ అయిపోయాను. ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే బైబిల్ ఆఫీస్లో ఉన్నా ఎప్పుడు నాతో పాటు బైబిల్ ఉండేది. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బైబిల్ నాతోనే ఉంటుంది. నేను ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు బైబిల్ చదవడానికి బైబిల్ ఒక స్టోర్లో ఉంది, నేను ఇంకో చోట ఉన్నాను. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, వేరే సిస్టమ్ దగ్గర నాకు బైబిల్ లేదు కాబట్టి సిస్టంలో ఆన్లైన్లో బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నాను. అయితే కళ్ళు బాగా నొప్పులు వస్తూ ఉంటే అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేసిన మాట ఏంటంటే, ఈ బాహ్య శరీరం కృషించినను నా అంతరంగమున ఉన్నటువంటి పురుషుడు నూతన స్వభావాన్ని ధరించుకుంటున్నాడు అని. ఆ మాట నాకు నా జీవన అప్పటి వరకు నేను చదివాను, కానీ ఆ సమయంలో, ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేసిందంటే, నీ బాహ్య శరీరం కృషించిన ఏం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు, నీ అంతరంగమున ఉన్నటువంటి పురుషుడు నూతన స్వభావాన్ని ధరించుకుంటున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఈ శరీరాన్ని ఏమాత్రం ఇష్టమైనదిగా, ప్రియమైనదిగా మనం ఎంచుకొనకూడదు. దురభిమాన పాపంలో దేవుడు మిమ్మల్ని పడనివ్వకుండా కాపాడును గాక. ఈయన దేవుడి మాటలు ప్రతిమాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.